శత్రువు ఎవరైనప్పటికీ అటాక్ చేయడానికి ఆర్మీ వాళ్ళకి 4 స్టేజెస్ ఉంటాయి. On 2 o'clock, Charlie. 10 o'clock. 11. 12. 1. Now. The third stage of battle. శత్రువు బలహీనతని తెలుసుకోవడం. भाई साहब डॉक्टर आ गया. శత్రువు ఎంత బలమైన వాడైనా ఒక వీక్నెస్ ఉంటుంది. अम्मी जान थोड़ा सब्र कर लो, सब ठीक हो जाएगा. हमने डॉक्टर का इंतजाम कर लिया है. We are good to go, Alpha. इधर ही रुको रुको रुकिए. बैग नीचे, हाथ उठाओ. On the count of 3. 1, 2, now. బ్రావో, ఇక్కడ ఎవరూ లేరు. చెక్ ది పెరిఫెరల్ వాల్స్. Come on, move. And finally, ఓటమి గెలుపుని నిర్ణయించే ఘట్టం. The fourth and final stage of battle. శత్రువుని మాయ చేయడం. Deceiving the enemy. Alpha, టార్గెట్ మీ వెనకే ఉన్నాడు. ప్రతి సోల్జర్కి తెలుసు బహిర్గతంగాని 5th స్టేజ్ ఒకటి ఎప్పుడు ఉంటుందని. సాక్రిఫైస్. గెలిచింది ఎవరైనా సరే నష్టం 2 వైపులా ఉంటుంది. ఈ 5 స్టేజ్లు లేకుండా ఏ యుద్ధం ముగియదు. ఐఎమ్ కెప్టెన్ విజయ్ కుమార్, ఇండియన్ ఆర్మీ. ఇదొక్కటే నా గుర్తింపు. నేను ఒక అనాథని అంటుంటాను. అమరావతిలో ఉన్న సైనిక్ మిలిటరీ స్కూల్లో నన్ను మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళే నా టీమ్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. ఇంకా ఎంతకాలం ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తూ ఉంటారు చెప్పండి. కెప్టెన్, నేను ఇంకా అతనితోనే చెప్పలేదు. ఎలా కనిపెట్టారు? మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు.
ఐ నో మై టీమ్. లోపలికి వెళ్ళి చూసారండి. దిస్ ఇస్ సెక్టర్ 42. పార్టిషన్కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, ఈ రెండు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ 42లో దాదాపు 50 సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు, సివిలియన్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చెయ్యాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో వీ సెంట్ అ టీమ్ ఆఫ్ సోల్జర్స్, స్కౌట్ చేయడం కోసం. ద యూజువల్ రెక్కీ మిషన్. పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ 42లో వాళ్ల మీద దాడి ఎవరు చేసుంటారు? ఈ మిషన్ సెక్టర్ 42ని న్యూట్రలైజ్ చేయటం, సివిలియన్ యాక్టివిటీస్కి సేఫ్ అయిన ప్లేస్ అనే ఎన్ఓసి ఇవ్వడం. కిలోమీటర్స్ నార్త్లో చైనా, 25 కిలోమీటర్స్ వెస్ట్లో నేపాల్ కెప్టెన్. ఇక్కడి నుంచి మనకి నో ఫ్లై జోన్ కెప్టెన్. సేఫ్ జోన్ లోపల బేస్ క్యాంప్లో ల్యాండ్ అవుతాం. స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్కి మా టీంని పంపిస్తారు. ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు. వాట్ రియలీ హ్యాపెండ్ హియర్ మేజర్? ఇంతకుముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే. మీ టీంని వార్న్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు. మన సోల్జర్స్లో ఒకరైన లెఫ్టినెంట్ గుర్జీత్ సింగ్ టీం మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ హిమ్సెల్ఫ్. లూటెనెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి.